అన్నా ఎక్కడికి వెళ్ళావన్నా? ఈ సంఘాన్ని అంతా వదిలే ఎక్కడికి వెళ్ళావన్నా? ప్రభు మాట స్వీకరించు. ప్రభు పిలుచుకున్న మహిమరాజ్యంలోకి వెళ్ళావన్నా? అన్నా అన్నా ఏసన్నా అని కోట్ల మంది హృదయాలలో గుండె కట్టుకున్నావు. ఒక గుడి గోపురమై వెలుగుతున్నావన్నా. ఈరోజు నువ్వు లేవని తెలిసి ఎంతమంది ఆ క్యాంపస్ అంతా ఈరోజు షూటింగ్కి వెళ్తున్నామో మా పరిస్థితి ఏమిటో మాకే తెలియదన్నా. నువ్వే మమ్మల్ని నువ్వే పరలోకం నుంచి మా కోసం ప్రార్థించాలి. మేము చేసే పనిని నాయన దీవించు యేసన్నా. దైవరాజ్యంలో ఉన్నామన్నా, విశ్వాసంతో ఉన్నామన్నా, తప్పకుండా నువ్వు మహిమరాజ్యమే చేరి ఉంటావన్నా. అంత గొప్ప సేవకుడివన్నా, ఏ స్వార్థము లేని నిస్వార్థపరుడివన్నా. ప్రజల అభిమానంతో బ్రతికిన వాడి, ప్రజల శ్రేయస్సు కోరిన వాడివన్నా. ఏనాడు ఎవరిని ఏది చెయ్యి ఆచకుండా ఎవరు ఇచ్చిన దాంతో ఇంత సంస్థను, ఓసానా మినిస్ట్రీస్, ప్రగతి పదములో ఎన్నో వేల సంఘాలకు నువ్వు పునాదివన్నా. నువ్వు మామూలు మనిషిని కాదన్నా. 6వ క్లాసు 6 సార్లు తప్పిపోయి 10వ క్లాసు కూడా చదవలేకుండా మరి అంత గొప్ప దైవ సేవను దేవుడు నీకు అనుగ్రహించి ఒక ప్రతినిధిగా, ఒక దైవ సేవకునిగా అన్నా నీ జీవితాన్ని మలిచాడన్నా. నీ జీవితం త్యాగమైనదన్నా. నీ జీవితం ధన్యమైనదన్నా. కానీ మా అందరికి తీరని లోటే. అయినా అందరము చనిపోక తప్పదు కదన్నా. నువ్వు ముందెళ్ళావు, మేము తరువాత. అందరము తరువాత ఆ లోకంలో కలుసుకోవాల్సిన వాళ్ళమే. అవునన్నా, మేరెక్క చనిపోయిన తర్వాతనే నీ ఆరోగ్యం అంతా పాడైపోయింది. అక్క మీద లేకున్న ప్రేమ ఎంత గొప్పదన్నా. అక్క మేరెక్కనంతగా ప్రేమించావు. ఆ తల్లి మరణం తర్వాత నువ్వు కృంగిపోయావన్నా. మరణానికి నువ్వు తల వంచక తప్పలేదన్నా. ఎవరమైనా పోల్సిన వాళ్ళమే. దేవుడు నిన్ను అలా తీసుకొని ఈరోజు ఓసానా మినిస్ట్రీస్ నాయకుడు లేకుండా పోయాడు తండ్రి. మంచి నాయకుడిని ప్రసాదించి ఈ సంస్థను 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో ఇంకా పదిలంగా దీవించు తండ్రి. ఆశీర్వదించు నాయనా, ఆశీర్వదించు తండ్రి. అన్నకు నిత్య ఆత్మవిశ్రాంతిని ప్రసాదించు తండ్రి. అదే మేము